హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి నేమ్ ఆర్ట్ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకైతే వచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని నేమ్ ఆర్ట్ వీడియో అనేది నేను ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మీ నేమ్ అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మీ యొక్క నేమ్ పెట్టి ఎడిటింగ్ అనేది చేస్తాను. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే, కొత్తవారు మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. చాలామంది ఈ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ ఉన్న పిక్సర్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఒక బ్లాక్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ ఇమేజ్ అయితే ఉండదు. ఏదైనా ఒక వైట్ ఇమేజ్, ఏదో ఒక ఇమేజ్ తీసుకోండి. ఓకే, సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు కింద చూడండి, మనకు యాడ్ ఫోటో ఉంటుంది. యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్చింగ్ ఉంటుంది చూడండి. సెర్చింగ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ అని సెర్చ్ చేయండి. మనకు ఒక బ్లాక్ ఇమేజ్ అయితే వస్తుంది. ఓకే, ఈ బ్లాక్ ఇమేజ్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ యాడ్ మీరు ట్యాప్ చేసుకోండి. బ్లాక్ ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. దీన్ని అయితే ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. ఇక్కడ పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ కింద టూల్స్ ఉంటుంది. టూల్స్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ క్రాప్ మీరు ట్యాప్ చేసుకోండి. క్రాపింగ్ అయితే ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే వేసుకుని పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ యాడ్ ఫోటో ఉంటుంది. యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫొటోస్ అయితే ఇస్తారు. ఆ ఫొటోస్ యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఈ 2 ఫొటోస్ అయితే ఉంటాయి. ఈ ఫొటోస్ మీరు ట్యాప్ చేసుకోండి. కింద మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ ఈ యొక్క ఫోటో మీరు ట్యాప్ చేసుకుని సేమ్ ప్రాసెస్ ఇక్కడ బ్లెండింగ్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత చాలా సింపుల్. ఇప్పుడైతే ఇక్కడ మనకు ఫ్రెండ్స్, ఇక్కడ కింద టెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరి నేమ్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క నేమ్ అయితే టైప్ అయితే చేయండి. నేను నిఖితాని టైప్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు కామెంట్ అయితే చేశారు కాబట్టి. ఓకే, పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. కింద సిఆర్ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మై ఫాంట్స్ ఉంటాయి. మై ఫాంట్స్ మీరు ట్యాప్ చేసుకోండి. మీరు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే పైన యాడ్ ఫాంట్ ఉంటుంది చూడండి. పైన ట్యాప్ చేసుకొని మళ్ళీ యాడ్ ఫాంట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఎందులో ఉంటాయి చెక్ చేసుకోండి. ఓకేనా? సో చెక్ చేసుకొని మీరు ఫాంట్స్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఇక్కడ నాకైతే చూద్దాం, ఇందులో ఫాంట్స్ అని ఉంటాయి చూడండి. ఫాంట్స్ కట్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఫాంట్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఫాంట్స్ నొక్కి పట్టి ఫాంట్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మీకు స్టే వింటర్ అండ్ ఫాంట్ అయితే ఉంటుంది. ఈ ఫాంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకుని యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఒక ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో మీకు చెప్పాను. ఓకేనా? ఓకే, దీన్ని కొంచెం స్మాల్గా చేసుకోండి. ఇక్కడ మీరు కింద చూడండి, మనకు షాడో ఉంటుంది. షాడో మీరు ట్యాప్ చేసుకొని షాడో అయితే ఎనేబుల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పొజిషన్ మీరు ట్యాప్ చేసుకొని ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, నేను చేస్తున్నాను చూడండి. ఓకే, కరెక్ట్గా అయితే చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేసుకొని ఈ విధంగా చేసుకోండి. చాలా బాగా అయితే వస్తుంది. ఇక్కడ మళ్ళీ కింద టెక్స్ట్ మీకు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇమేజ్ ఉంటాయి చూడండి. ఓకేనా? మీ యొక్క కీబోర్డ్లో ఇమేజ్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మీరు ఇమోజీ అయితే యాడ్ అయితే చేసుకోండి, మీకు నచ్చిన ఇమోజీ. ఓకేనా? నేను ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, నేను ఇవైతే యాడ్ చేశాను. మీకు నచ్చినవి అయితే ఉంటాయి, ఇందులో చూసుకోండి, యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇవి చాలా బాగా అయితే ఉంటాయి. ఓకే, వీటిని స్మాల్గా చేసుకోండి, కొంచెం స్మాల్గా చేసి కింద పెట్టేసుకోండి. ఓకేనా? సో ఇంకా కావాలనుకుంటే మీరు ఏమన్నా లవ్ యూ బంగారం ఇలాంటి ఏమైనా టైప్ చేసుకోవాలంటే టైప్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, నేను కొన్ని టైప్ చేస్తున్నాను చూడండి. ఓకే, దీనికి వేరే సపరేట్ ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. దీనికి కాకపోతే స్మాల్గా చేసుకోండి. దీన్ని ఇక్కడ సెంటర్లో పెట్టేయండి. ఇప్పుడు దీనికి ఈ యొక్క ఫాంట్ని మీరు స్మాల్గా చేసుకొని ఈ విధంగా రైట్ సైడ్ లేదా స్మాల్గా చేసి పెట్టుకోండి, కొంచెం కనబడేలా. ఓకేనా? ఎక్కువ వద్దు. ఓకే, సో ఈ విధంగా చేసుకోండి. లేకపోతే మీకు నచ్చితే ఉంచుకోండి, లేకుంటే తీసేయండి. ఓకేనా? నేనైతే ఉంచేసాను మీకు చూపించడం కోసం. ఓకే, పైన డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మీరు మీ మొబైల్న విఎన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? సో కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో చేసుకోండి. వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు ఎడిటింగ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, కింద నెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకుంటే మనకు యాడ్ అయిపోతుంది. ఇక ఫోటోని మీకు ఎన్ని సెకండ్స్ కావాలంటే అన్ని సెకండ్స్ వరకు అయితే వీడియో అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను ఒక 5-6 సెకండ్స్ వరకు అయితే పెట్టేస్తున్నాను. మీరు కూడా ఒకటే కాదు, ఇలాంటి నేమ్స్ అనేది ఒక 20 వరకు అయితే క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, మంచి రీచ్ అయితే వస్తుంది. ఓకేనా?
ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. లాస్ట్ మనకు ఫార్వర్డ్ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఓకేనా. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ మీద ట్యాప్ చేసుకోండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు కింద చూడండి, ఇక్కడ మనకు మాస్క్ ఆప్షన్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మాస్క్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కీ ఫ్రేమ్ మీరు యాడ్ చేశారు కదా, ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మిర్రర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఈ విధంగా, ఓకేనా. ఓకే, కొంచెం దగ్గరికి అయితే అనుకోండి, ఓకే. అనుకొని ఈ యొక్క ఫ్యాడ్ అనేది కొంచెం ఇచ్చేయండి. ఈ యొక్క లైన్ ఉన్నాయి కదా, సో ఇవి కొంచెం ఈ విధంగా ఇచ్చేయండి స్మాల్గా చేసి. ఓకే, దీన్ని స్మాల్గా చేయండి, కొంచెం అయితే ఈ విధంగా ఇచ్చేయండి, ఎక్కువ వద్దు. ఓకే, దీన్ని పైన పెట్టేసేయండి, ఓకేనా. పైకి తీసుకురండి ఈ విధంగా, ఓకే. పైకి తీసుకొచ్చి కొంచెం అయితే ఈ విధంగా చేయండి, ఓకే. ఇప్పుడు చేసిన తర్వాత కొంచెం ముందుకు జరపండి. ఇక్కడ మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, సో ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ముందుకైతే తీసుకురండి, ఓకేనా. ఓకే, ఈ విధంగా, ఓకేనా. సో మళ్ళీ కొంచెం ముందుకు జరపండి, మళ్ళీ కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ ముందుకైతే జరపండి, ఓకేనా. ఇంకా కొంచెం ఈ విధంగా జరపండి, మళ్ళీ కీ ఫ్రేమ్ ఇచ్చేయండి, ఓకే. కొంచెం ఇట్లా ముందుకు జరిపేసి మళ్ళీ ఇదైతే ఫుల్గానే అండి, ఓకేనా. ఫుల్గానే దీన్ని అయితే సెంటర్లో తీసుకురండి, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా అయిపోయింది అంతే. ఓకే, రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకి ఈ విధంగా వస్తుంది చూడండి ఒకసారి, ఓకేనా. పర్ఫెక్ట్ అయితే వచ్చింది. అయితే మీరు బ్లాక్ ఇమేజ్ అయితే ఫుల్ బ్లాక్ ఇమేజ్ తీసుకోండి, ఓకేనా. నేను మీకు బ్లాక్ ఇమేజ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకే. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు ఇక్కడ కనబడుతుంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. వీడియో సెక్షన్ రండి. వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను, ఓకేనా. సో ఆ వీడియో అయితే యాడ్ అనేది చేసుకోండి. 3 seconds ఉంటుంది ఆ వీడియో, ఓకేనా. ఓకే, వీడియో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఓకేనా. ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూడండి ఇక్కడ. ఓకే, బ్లెండింగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ చేయండి. స్క్రీన్ చేసిన తర్వాత రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెద్దగా చేసుకోండి ఒక వీడియోని. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకే, మనకు పర్ఫెక్ట్ రావట్లేదు, దీన్ని కొంచెం ముందుకు తీసుకురండి, ఓకేనా. చూడండి, కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఓకేనా. మళ్ళీ చూడండి మీరు పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది, ఓకే. ఈ వీడియోని కొంచెం అయితే ముందుకు తీసుకురండి, ఓకేనా. మనకి ఈ విధంగా అయితే వచ్చినప్పుడు అయితే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది, ఓకేనా. ఓకే, పర్ఫెక్ట్ అయితే వచ్చింది. సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా చేయండి, ఓకే. మీకు ఇది కొంచెం పర్ఫెక్ట్ రాలేదు, మీరు బ్లాక్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో ఫుల్ బ్లాక్ యాడ్ చేశారండి, మీకు పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మీకు మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మై మ్యూజిక్ రండి. డిస్క్రిప్షన్లో మంచిగా ట్రెండింగ్లో ఎప్పుడు వచ్చినా ట్రెండింగ్ అండ్ వైరల్ అయ్యేది ఒకే బీజిఎం మనకు ఆదిపురుషుల నుంచి, ఓకేనా. సో ఆ బీజిఎం అయితే యాడ్ అనేది చేసుకోండి, మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ యొక్క బీజిఎం, ఓకే. కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకు బీజిఎం అయితే యాడ్ అయిపోయింది, ఓకే. సో మనకైతే పర్ఫెక్ట్ అయితే వచ్చింది, ఓకే. ఒక బ్లాక్ ఇమేజ్ కొంచెం మిస్టేక్ అయింది ఇందులో. బ్లాక్ ఇమేజ్ పర్ఫెక్ట్ యాడ్ చేసుకొని లైట్ కూడా పర్ఫెక్ట్ యాడ్ చేసుకొని సెట్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. పైన మనకు ఎర్ర సింబల్ మీద టాప్ చేసుకుని వీడియో అయితే సేవ్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ మీద టాప్ చేసుకుని మనకు వీడియో అయితే సేవ్ అయితే అయిపోతుంది, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.